హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనం టాటా ఐపీఎల్ సీజన్ 17 మ్యాచ్ 3 గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ 3 వచ్చేసి మనకి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ ఎడెన్ గార్డెన్స్లో కోల్కతాలో జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం చాలామంది తెలుగు ఫ్యాన్స్ అలానే కోల్కతా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు ఫ్యాన్స్ ఇప్పుడు కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ వరల్డ్ కప్ కొట్టి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. అది కాకుండా భువనేశ్వర్ చాలా డేస్ తర్వాత రాబోతున్నాడు తన బౌలింగ్ చూపించడానికి. మొన్న జరిగిన డొమెస్టిక్ మ్యాచెస్లో కూడా భువనేశ్వర్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. అది కాకుండా ఇప్పుడు మన క్లాసెన్ కానివ్వండి, మక్రమ్ కానివ్వండి, ఈ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ కొంచెం బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు మొన్న జరిగిన వాళ్ళ సౌత్ ఆఫ్రికన్ లీగ్లో బాగా పర్ఫామ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు అదే పర్ఫార్మెన్స్ ఇక్కడ కూడా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే మనం ఇప్పుడు కేకేఆర్ చూసుకుంటే రసల్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టాక్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే స్టార్ ప్లేయర్స్, వీళ్ళ కోసం ఫ్యాన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ అంటే ఇంకా అది ఒక వార్ లాగానే జరగబోతుంది అనుకోండి. ఇప్పుడు రింకు సింగ్ రీసెంట్గా జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కూడా స్టాక్ను పెద్ద పెద్ద సిక్స్లు కొట్టడం చూశారు ఫ్యాన్స్. ఎంతో ఎక్సైట్ అవుతున్నారు గేమ్ చూడడానికి. ఇప్పుడు మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అంత పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయారు. కానీ ఈ ఇయర్ ఏంటంటే కొంచెం ఇప్పుడు మన కొత్తగా వచ్చిన ఎస్ఆర్హెచ్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్లేయర్స్ హెడ్ కానివ్వండి, ప్యాట్ కమిన్స్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే స్టార్ పర్ఫార్మెన్స్ కాబట్టి వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తెలుగు ఫ్యాన్స్కి. ఇప్పుడు అదే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ ఎడెన్ గార్డెన్స్లో చూసుకుంటే ఈవినింగ్ కొంచెం బ్రీజ్ ఎక్కువ ఉంటుంది, బాల్ ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది. చేజింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. టాస్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం కేకేఆర్లో తీసుకుంటే ఓపెనింగ్ కానివ్వండి, మిడిల్ ఆర్డర్ కానివ్వండి, టైలెండర్స్ కానివ్వండి, అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు. బౌలింగ్లో ఒక్కటే కొంచెం వెనకాల ఉన్నారని చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి వచ్చేసేసరికి ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన హెడ్ కానివ్వండి, లేకపోతే మక్రమ్ కానివ్వండి, క్లాసెన్ కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కొంచెం బ్యాలెన్స్గా బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉంది వీళ్ళకి. ఇప్పుడు మనం బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో వచ్చేసేసరికి భువనేశ్వర్ బోత్ సైడ్స్ స్వింగ్ చేసే ఎబిలిటీ ఉన్న బౌలర్, ప్లస్ మనకి ఉమ్రాన్ మాలిక్ పేస్తో బీట్ చేయగలడు. అట్లనే నటరాజన్, అట్లనే కటర్స్ కానివ్వండి, నకుల్ బాల్స్ కానివ్వండి, డిఫరెంట్ వేరియేషన్స్ వేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాడు. దానివల్ల ఏంటంటే వికెట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఈసారి కొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అట్లా అని చెప్పేసి కేకేఆర్ కూడా ఏం తక్కువ కాదు. దాంట్లో కూడా అందరు స్టార్ బౌలర్స్ ఉన్నారు, స్టార్ పర్ఫామ్ చేసే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద హిట్లు కొట్టే రసూల్ కానివ్వండి, మన సునీల్ నారాయణ్ కానివ్వండి, వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిలో హెడ్ టు హెడ్ చూసుకుంటే మ్యాక్సిమం ఇప్పుడైతే కేకేఆర్ సైడ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళది హోమ్ పిచ్, ప్లస్ దాంట్లో కొంచెం పెద్ద పెద్ద హిట్స్ కొట్టే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. అట్లా అని చెప్పేసి ఎస్ఆర్హెచ్ కూడా అంత తక్కువేం కాదు. వీళ్ళు కూడా చేజింగ్ అయితే బాగుంటుంది డిఫెండింగ్ అంటే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో బౌలర్స్ భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు భువనేశ్వర్ ఎక్స్పీరియన్స్ ఉంది కానివ్వండి, ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ అంత ఎక్స్పీరియన్స్ లేదు. అతను ఏంటంటే ఓన్లీ పేస్ మీదనే కాన్సన్ట్రేట్ చేసేసి వేరియేషన్స్ అనేవి ఎక్కువ చూపించాడు. దానివల్ల ఎక్కువ స్కోర్ లీక్ అయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి కొంచెం బౌలర్స్ని బ్యాక్ చేసేసి వాళ్ళకు కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్తో ట్రై చేస్తే ఆ వికెట్స్ అనేవి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మన స్పిన్నర్ మయాంక్ మార్కండే కానివ్వండి, ఏంటంటే బోత్ సైడ్స్ టర్న్ చేయగలడు, గూగ్లీస్ చేయగలడు. టర్న్ చేసి ఇప్పుడు రసూల్ కొంచెం టర్న్ అయ్యే బాల్స్కి ఇబ్బంది పడడం చూసాం మనం గతంలో. అది జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఒకవేళ మయాంక్ మార్కండే కానివ్వండి, నటరాజన్ కానివ్వండి, వీళ్ళు ఏంటంటే యార్కర్స్ కానివ్వండి, కట్టర్స్ కానివ్వండి, కొంచెం వేసి వాళ్ళని డిసీవ్ చేస్తారు. ఆ డిసీవ్ చేయడం వల్ల అంటే వికెట్స్ దొరుకుతాయి. ఎంత పేస్ వేస్తే అంత లాంగ్ సిక్స్లు కొట్టే గ్రౌండ్ అది ఈడెన్ గార్డెన్స్. అందుకని చెప్పేసి బౌలర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండి, స్లో బౌలర్స్, కటర్స్ కొంచెం టర్న్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ప్రిడిక్షన్. నేనైతే ఫైనల్గా ఎందుకో కొంచెం కేకేఆర్ టీం కొంచెం స్ట్రాంగ్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో స్టాక్ వచ్చాడు, ప్లస్ రింకు సింగ్ ఫామ్లో ఉన్నాడు, వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. వీళ్ళు ఏంటంటే అందరూ కొంచెం బాగా పర్ఫామ్ చేసే ఆల్రౌండర్స్ ఉన్నారు, ప్లస్ టీం బ్యాలెన్స్ కనిపిస్తుంది. అదే ఎస్ఆర్హెచ్ తీసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ తప్పితే, ఆల్రౌండర్స్ ఒక్కళ్ళు ఇద్దరు తప్పితే మిగతా బౌలర్స్ అనేది ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ లేరని చెప్పేసి నా అభిప్రాయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య టీవీ.